గుజరాతీస్ బిజినెస్ ఎట్లా చేస్తారో చెప్తా. 2 ఫ్రెండ్స్ ఉంటారు, ఏ ఇంకా బి. ఏ వచ్చి ఒక బావి వెల్ సెల్ చేయాలనుకుంటాడు, దాన్ని బి కొనుక్కోవాలనుకుంటాడు. ఒక ప్రైజ్ అనుకుంటారు, బి ఆ డబ్బులు ఇచ్చేస్తాడు, ఆ బావి తీసుకుంటాడు. ఒక 2 వీక్స్ తర్వాత ఏ ఒక మిస్చీఫ్ పని చేస్తాడు, బిని కలుస్తాడు, అంతా బానే ఉంది అనుకుంటాను. ఫస్ట్ 1 మంత్ వరకు అయితే ఓకే, సెకండ్ మంత్ నుంచి మర్చిపోకుండా వాటర్ యూటిలిటీ చార్జెస్ మంత్ ఆన్ మంత్ ఇచ్చేసేయండి అని చెప్తాడు. అది విని బి షాక్ అవుతాడు, అదేంటి అంటాడు. ఏ చెప్తాడు, అవును నేను మీకు ఇచ్చింది బావి కానీ దాంట్లో ఉన్న వాటర్ కాదు కదా, సో మంత్ ఆన్ మంత్ మీరు వాటర్ వాడుకున్నందుకు వాటర్ యూటిలిటీ చార్జెస్ పే చేయాలి అని చెప్తాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరైతే ఏం చేస్తారు? ఈ గుజరాతీ పర్సన్ ఏం చేస్తారంటే, నువ్వు చెప్పింది కరెక్టే, నేను దగ్గర తీసుకుంది బావి కానీ దాంట్లో ఉన్న వాటర్ కాదు కదా, అయితే ఇప్పుడు నాకు ఆ వాటర్ వద్దు, నేను 24 అవర్స్ ఇస్తాను, వాటర్ నువ్వు తీసేసుకో బ్యాక్. తీసుకోలేని పరిస్థితిలో నెక్స్ట్ డే నుండి ఎవ్రీ డే 10,000 రూపీస్ ఫైన్ వేస్తానని చెప్తారు. అట్లుంటది గుజరాతీస్ తో డీల్ చేయడం. బేసికలీ వీళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, ఒక ప్రాబ్లం వచ్చిందంటే దాని నుండి ఎట్లా స్కిప్ అవ్వాలని ఆలోచించారు, దాన్ని నాకు అడ్వాంటేజెస్ గా మార్చుకోవడం ఎట్లా అని ఆలోచిస్తారు. సో బేసికలీ ఒక ప్రాబ్లమ్ ని ప్రాబ్లం లాగా కాకుండా నాకు అడ్వాంటేజెస్ గా ఎట్లా మలుచుకోవాలని మీరు చూసినట్లయితే చాలా ఇంట్రెస్టింగ్ థాట్స్ వస్తాయి మీకు.